అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణలో పాల్పడుకోవడం అంటే నిజంగా అది అదృష్టం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. చాలా రోజుల కింద, కొన్ని సంవత్సరాల కింద పెట్టినటువంటి ఈ విగ్రహకు మరి ఈ రోజు పెద్దలన్న దామోదర్ అన్న చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా సంతోషమని, శుభదినం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా అంబేద్కర్ గారు మరి ఒక వ్యక్తి కాదు, శక్తి. పేద బలహీన బడుగు వర్గాలకు ఆశా జ్యోతి. వారు చిన్న ఉన్నప్పుడే మరి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, వివక్షలు ఎదుర్కొన్నారు, కష్టాల పాలైండు. అయినప్పటికీ అంటరానితనం వల్ల ఆయనను కావాలి అంటే తప్పకుండా చదువుకోవాలి, చదివే మంచి మార్గం చూపిస్తుంది, అన్ని సమస్యలకు మార్గం మన చదువే అని చెప్పేసి కష్టపడి పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఎవరు సహకరించకపోయినా అకుంఠిత దీక్షతోని మరి చదువుకొని మరి దేశ విదేశాల్లో కూడా వెళ్ళి అక్కడ కూడా చదువుకొని బారిస్టర్ గా మరి వారు చదివినటువంటి చదువుతో మరి దేశంలో మన ప్రపంచంలోనే మన అప్పుడు రాష్ట్రం లేదు కానీ దేశ ఖ్యాతి నిలబెట్టినటువంటి మహనీయుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారు కోరుకునేది ఒకటి ఏంటంటే సమాజంలో అందరు సమానత్వం సాధించాలి, కులం మతం వర్గం అనేది ఉండదు. అందరి వాడైనటువంటి అంబేద్కర్ గారు అందరి శ్రేయస్ కోసం మరి వారు పనిచేయడం చేసింది, కృషి చేయడం జరిగింది. అందుకనే వారు రాసిచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించడం మూలానే ఈ రోజు మనందరం కూడా ముందుకు రావడం జరుగుతోంది. దానిలో భాగంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఇక్కడ నిలబడ్డాను అంటే అది అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారానే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి వారి ఆశయం ఒకటే, అందరూ కూడా సమానత్వం సాధించాలా, అదేవిధంగా సోదర భావంతో ఉండాలా, మరి అదేవిధంగా సామాజిక న్యాయం జరగాలి. ఈ యొక్క వారు కృషి చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలను మరి మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా యువకులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ